100 days 100 మూవీస్ టాప్ IMDb రేటింగ్ సాధించినటువంటి ఇప్పటి వరకు ఈ రోజు వరకు బెస్ట్ టాప్ వరల్డ్ 100 మూవీస్ ని ప్రతిరోజు ఒక వీడియో 1 minute రివ్యూలో మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎటువంటి విఘ్నం లేకుండా కంటిన్యూ చేయాలని ఆ సాయిబాబాని కోరుకుంటున్నాను. అంతకు మించి మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇవి యాక్చువల్ గా ఏంటంటే షార్ట్ వీడియోస్ లాగా ప్రతిరోజు ఒక 1 minute రివ్యూలో చెప్తాను. అలాగే ప్రతి 10 సినిమాలకి ఒక లాంగ్ వీడియోగా రీఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇక స్టార్ట్ చేద్దాం. 100 days 100 మూవీస్ లో నెంబర్ 1 మూవీ ద శశాంక్ రిడెంప్షన్. మీరు నిజంగా ఫిల్మ్ లవర్ అయితే కనుక ఈ సినిమా ఇంకా చూడకపోతే చూసేయండి. వెంటనే ఎప్పుడో చూసిన గుర్తు అనుకుంటే కూడా మళ్ళా ఒకసారి రిలాక్స్ గా ఉన్నప్పుడు రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు చూడండి, తప్పు లేదు. ఏముందో ఈ సినిమాలో అంటే సినిమాలో మనిషి గురించి సినిమా, మనిషి జీవితంలో జరిగే మార్పులు పరివర్తన గురించే ఈ సినిమా. లైఫ్ లో 3 ప్లేసులకి వెళ్ళకూడదని కోరుకోవాలని చెప్తుంటారు పెద్దలు. 1 జైలుకి, పోలీస్ స్టేషన్ కి, 2 హాస్పిటల్కి, 3 శ్మశానం. ఇక్కడికి వెళ్తే తిరిగి రావు అనుకోండి. సో ఇందులో ఈ సినిమాలో మనిషి జైలుకి వెళ్తారండి. అదే ఈ సినిమా 1994 లో రిలీజ్ అయింది. ఈ రోజు వరకు టిల్ టుడే IMDb రేటింగ్ లో నెంబర్ 1 గా ఉన్నటువంటి సినిమా అన్నమాట. ఇది 9.03 9.2 IMDb రేటింగ్ ఉంది దీనికి. మొనగాడి సినిమా అనమాట. ఇప్పుడు బీట్ చేసే సినిమా ఏది రాలేదు, నమ్మండి. ఏముంది అంతగా అని చెప్పేసి మీరు అడిగితే కనుక, సో 1 line లో చెప్పాలంటే ఈ సినిమా గురించి, హీరో తన భార్య ఇంకొక ప్రియుడితో తప్పు చేస్తుండగా చూస్తాడు. ఆవేశంగా చూసి చంపేశాడని చెప్పేసి న్యాయస్థానం నమ్మి యావజ్జీవ కారాగార శిక్ష వేసి శశాంక్ అనేటువంటి జైలుకి పంపిస్తుంది. అక్కడ హీరోకి రెడిక్ అనేటువంటి వ్యక్తి పరిచయం అవుతాడు. ఆయనే లెజెండరీ యాక్టర్ మోర్గన్ ఫ్రీమాన్. జైల్లో ఏ వస్తువు కావాలన్నా, ఏ పని కావాలన్నా సరే ఇతన్ని అప్రోచ్ అవ్వాల్సిందే. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది, డబ్బుతో విలువ ఉంటుంది అనమాట. సో జైల్లో ఎన్నో సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. ఆ ఉన్నప్పుడు వీరిద్దరి యొక్క స్నేహము, వీరిద్దరి యొక్క ఎమోషనల్ జర్నీయే ఈ సినిమా. ఇంతకంటే ఎక్కువ చెప్తే అసలు అనుభూతి పోతుంది, చూడాల్సిందే అనమాట. స్టీఫెన్ కింగ్ నవలను సినిమాగా తీశారు డైరెక్టర్ ఫ్రాంక్ డెరోబాంట్ అనమాట. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్, గూగుల్ మూవీస్, యాపిల్ టీవీలో కూడా చూడొచ్చు. కాకపోతే వీటిలో ఆన్ రెంట్ బేస్ లో చూడొచ్చు. 100 days 100 మూవీస్ లిస్ట్ లో ఈ రోజు 2వ సినిమా అండి, షిండ్లర్స్ లిస్ట్. ఇది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ అరాచకత్వానికి పరాకాష్ట అన్నమాట. హిట్లర్ జూయిష్ని అంటే యూదులు ఎవరు కూడా ప్రాణాలతో ఉండకూడదని 6 కోట్ల మందిని చంపేయమంటాడు. అదే ఈ సినిమాలో చూపిస్తారనమాట. ఆస్ట్రా షిండ్లర్ అనేటువంటి వ్యాపారవేత్త ముందు పెద్దగా రియాక్ట్ అవ్వడు ఆ చంపడాలు, ఆ యుద్ధంలో జరుగుతున్నటువంటి అరాచకత్వాలు చూసి. ఒక చిన్న పాప చనిపోవటం చూసి మనసు చలించిపోయి బాధపడిపోతాడు, విలువలాడిపోతాడు. అప్పుడు ఒక లిస్ట్ తయారు చేసి చివరిగా మిగిలినటువంటి 1000 మందికి పైగా యూదులను కాపాడుతాడు అనమాట. సినిమా చూసి కన్నీళ్ళు పెట్టిన వాళ్ళంటూ ఉండని నా ఉద్దేశం అండి. బ్లాక్ అండ్ వైట్ లో సినిమా అంతా ఉంటుంది. ఒకే ఒక్క సీన్, ఆ చిన్న పాప చనిపోయే సీక్వెన్స్ మాత్రం కలర్ లో ఉంటుంది. హృదయం ద్రవించిపోతుందంటే నమ్మండి. నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్, G5 లో ఈ సినిమాని చూడొచ్చు. 100 days 100 మూవీస్ లో 3వ సినిమా ఇవ్వాలండి, ఫారెస్ట్ గంప్. మరో గొప్ప లార్జర్ దాన్ లైఫ్ సినిమా అండి. ఫారెస్ట్ గంప్ అనేటువంటి క్యారెక్టర్ మీద తీశారు ఈ సినిమా. ఒక IQ తక్కువగా ఉన్నట్టు కుర్రాడు యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటనల వల్ల గొప్ప వ్యక్తిగా ఎలా అచీవ్ అయ్యాడో చెప్పే కథ అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవితంలోని ఘట్టాలను ఎమోషనల్ గా చూపిస్తారు. ఒక చిన్నపిల్లల మనసత్వం, నిష్కల్మషమైనటువంటి మనసు, నడవటం కూడా రాని మనిషి పరిగెత్తుతూనే ఉంటాడు. రన్నింగ్ రేస్ లో ఛాంపియన్ అవుతాడు, మిలిటరీలో పనిచేస్తాడు. అక్కడి నుంచి గొప్ప బిజినెస్ మొదలు పెడతాడు, పెద్ద ఛాంపియన్ కూడా అవుతాడు అనమాట. విరక్తితో 3 సంవత్సరాలు పరిగెడుతూనే ఉంటాడు. ఆ తర్వాత మిస్ అయినటువంటి గర్ల్ ఫ్రెండ్ లైఫ్ లోకి వస్తుంది, హ్యాపీ ఎండ్ అవుతుంది అనమాట. ఇందులో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవర్ గర్ల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. హార్ట్ టచింగ్ గా ఉంటుంది అనమాట ఆ లవ్ స్టోరీ. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గారు రీమేక్ చేశారు. ఎక్కడో ఏదో సోల్ మిస్ అయినట్టుంది పాపం. సినిమా సరిగా ఆడలేదు. నాకు ఈ సినిమా ఎందుకు నచ్చిందంటే ఇందులో యాక్టర్ హీరో టామ్ హ్యాంక్స్ యొక్క నటన. ఈ సినిమాలో డైలాగులు గొప్ప తత్వాన్ని బోధిస్తుంటాయి అనమాట. స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది, జీవితం అనేది చాక్లెట్ బాక్స్ లాంటిది. నువ్వు ఎప్పుడు దాన్ని తింటావో నీకు తెలీదు, దాంట్లో ఏముందో ముందుగా నువ్వు తెలియదు. మొత్తానికి ఈ సినిమాలో చెప్పే నీతి ఏంటంటే టేక్ యువర్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ సినిమాను ప్రైమ్, గూగుల్ పే, యాపిల్ టీవీలో చూడొచ్చండి. 100 days 100 మూవీస్ లో 4వ స్థానంలో సినిమా ఇన్సెప్షన్. 2010 లో రిలీజ్ అయింది. IMDb రేటింగ్ 8.8 అవుట్ ఆఫ్ 10. అందరికీ తెలిసిన క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేశాడండి ఈ సినిమాని. ఈయన గురించి తెలిసే ఉంటుంది మీకు.
ఒక్కసారి చూస్తే ఈ సినిమాలు అర్థం కావు. అలాంటిది ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా. కలలకు అంటాం అందరం, కానీ ఆ కళలను, ఆ డ్రీమ్స్ ని దొంగిలించడం, ఒకరి డ్రీమ్స్ లోకి ఇంకొకరు చొరబడటం, ఇది ఎప్పుడైనా విన్నారా ఈ కాన్సెప్ట్? అదే అండి ఈ సినిమా. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇంకా చెప్పాలంటే స్ట్రాంగ్ గా, ఒకరి సబ్ కాన్షియస్ మైండ్ లోకి సీక్రెట్ గా వెళ్లి వారిలో దాచుకున్నటువంటి ఆ సీక్రెట్స్ ని తస్కరించే హైటెక్ దొంగల పని అనమాట. అక్కడ కొట్టేసిన ఐడియాస్ ని ఆయన కంటే ముందే, అంటే ఎవరి దగ్గర అయితే కొట్టేశాడో ఆయన కంటే ముందే ఆయనకే చెప్పాలనుకుంటారు అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ మనం ఎప్పుడు కూడా ఊహించలేము, రాయలేము, తీయలేము కూడా. నోలన్ గారు తీశాడు, మెప్పించాడు. ఈ సినిమాని మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది కూడా ఒక్కరే చూడండి, ఒక్కసారి గ్యాప్ ఇచ్చి మళ్ళా చూడండి. ఇప్పుడు నలుగురు కలిసి ఆ సినిమా గురించి డిస్కషన్ మాట్లాడుకోండి. సినిమా లవర్స్ అందరూ కలిసి ఎవరికి ఏమర్థమైంది అనేది మీ డిస్కషన్ లో తేలిపోతుందన్నమాట. ఇంకా అప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. ఈ సినిమా చాలా మంది తెలుగులో పూర్తిగా నెరేట్ చేసి ఉన్నారు, పూర్తిగాని. సో అందుకే నేను చెప్పలేదు. మీకు కావాలనుకుంటే మీకోసం నేను చెప్తాను, కానీ దానికి ఒక చిన్న కండిషన్ అన్నమాట. ఈ వీడియోకి, అంటే ఏ వీడియోకి అయినా సరే నాకు 2K లైక్స్ కనుక ఇవ్వండి, నేను మీకు రిక్వెస్ట్ ఇవ్వండి, నేను మీకు నెరేట్ చేసి చెప్తాను ఈ సినిమా గురించి. సో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది, గూగుల్ మూవీస్ లో ఉంది, యాపిల్ టీవీలో కూడా మీరు చూడొచ్చు ఈ సినిమాని. 100 Days 100 Movies లో 5th ప్లేస్ లో ఉన్న సినిమా ఇన్స్టాస్టెల్లార్. 2014 రిలీజ్ అయింది. IMDb రేటింగ్ 8.07 అవుట్ ఆఫ్ 10 అండి. ఈ సినిమా కూడా నోలన్ సారే డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రపంచం అంతమైపోతుంది, సేవ్ అవడానికి సైంటిస్టులు ఆల్టర్నేటివ్స్ కనిపెడతారు, ఆ కనెక్ట్ అయినటువంటి వాటిని ఎట్లా అమలు చేశారు అన్నదే సినిమా అంటే అనమాట. ఇందులో షార్ట్ కట్స్ ఉంటాయన్నమాట. బ్లాక్ హోల్ లాంటి దాన్ని కనిపెడతారు, ఇందులోకి హీరో వెళ్తాడు, అక్కడికి వెళ్ళాక జరిగిన సంఘటనలే ఈ సినిమా అనమాట. ఎవరంటే ఇంగ్లీష్ సినిమాల్లో సెంటిమెంట్ ఉండదని చెప్పింది, ఇందులో తండ్రి కూతురు ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయండి. ఇంటర్స్టెల్లార్ అంటే నక్షత్రాల మధ్య అని చెప్పొచ్చు. నాసా నుంచి వచ్చి ప్రపంచానికి సైన్స్ అన్నం పెట్టదు, పండించాలి అని వ్యవసాయం చేస్తూ ఉంటాడు హీరో గారు. కూతురు కొడుకు ఉంటారు, కూతురుతో అద్భుతమైన బాండింగ్ ఉంటుంది హీరో. తండ్రి కూతురు యొక్క సెంటిమెంట్, ఎమోషన్స్ మన హార్ట్ ని టచ్ చేస్తారనమాట. నాకు అర్థమైన దాని ప్రకారంగా ఒక లైన్ లో చెప్పి ఫినిష్ చేస్తాను. ఈ సినిమాలాగానే ఈ సినిమాలు రివ్యూ చెప్పాలంటే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే గజిబిజిగా బుర్ర పదునెక్కుతుందండి. ఏది ముందు చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఇది కరెక్టా కాదా వెనక ముందు చెప్పాల్సి వస్తుంటది. అందుకే 1 minute రివ్యూ కాస్త 3 నిమిషాలు చెప్పాల్సి వస్తుంది. అందులో మనం చెప్పేసి ఏది ట్రిమ్ చేయాలి అని చెప్పేసి కొంచెం మదన పడుతూ ఉంటాను, ఏమనుకోవద్దు. కొంచెం వెనక ముందు చెప్తున్నాను. నేను చెప్పే ఒక్క లైన్ ఏంటంటే, ఆ కూతురికి 10 సంవత్సరాలప్పుడు ఆ బ్లాక్ హోల్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి, ఆ నక్షత్రాల్లోకి వెళ్ళినటువంటి హీరో 124 సంవత్సరాల వయసప్పుడు కూతురు బామ్మ అయ్యాక కలుసుకుంటారనమాట. ఆ కలుసుకున్నప్పుడు కానివ్వండి, ఆ కలుసుకునేటువంటి ప్రాసెస్ లో ఉన్నటువంటి ఎమోషన్స్ కానివ్వండి, అది సినిమా అంటే. సో ఎంత సైన్స్ చెప్పినా కూడా దాని లోపల ఒక సెంటిమెంట్ ని దీంట్లో మిళితమై ఉంటుంది అనమాట. సో ఈ సినిమా వచ్చేసి ప్రైమ్ వీడియోలోను, గూగుల్ ప్లే మూవీస్ లోను చూడొచ్చండి. 100 Days 100 Movies లో 6th ప్లేస్ లో ఉన్న సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. 1997 లో రిలీజ్ అయిందండి. 8.06 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇచ్చారు IMDb రేటింగ్. సో టైటిల్ లోని సినిమా కాన్సెప్ట్ ఉందండి. జీవితంలో ప్రతి మూమెంట్ కూడా చాలా ముఖ్యమైనది, అందమైనది, అలాగే అంతే సంతోషం గడపాలి అని చెప్పేసి ఈ సినిమా టైటిల్ చెప్తుందన్నమాట. చాలా సాదా సీదాగా సినిమా స్టార్ట్ చేస్తారండి, సంతోషంగా హ్యాపీగా. ఆ హీరో హీరోయిన్లు మ్యాజికల్ గా ప్రేమించుకుంటారు, ఫ్యాన్సీగా పెళ్లి చేసుకుంటారు, 5 సంవత్సరాల పిల్లవాళ్ళు కూడా కనేస్తారన్నమాట. అంతా సంతోషంగా ఉండే సమయంలో వారు మొదలైపోతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉంటాయి. హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ సెపరేట్ అయిపోతారు. తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు ఉన్నారు. తండ్రితో పాటు ఆ చంటి పిల్లోడు కూడా ఉన్నాడు. తనతో పాటు చంటి పిల్లాడు ఉన్నాడు అని అనుమానం రాకుండా సైనికులతో మేనేజ్ చేస్తుంటాడు ఆ కాన్సన్ట్రేట్ క్యాంప్ లో. అడుగడుగున ప్రమాదంలో బతుకుతున్నామని తెలియకుండా కొడుకుతో ఆ దాగుడు మూతలు ఆడుతూ ఎలా ప్లే చేశాడో నేను చెప్పడం కాదు, మీరు సినిమా చూడాలి. కన్నీళ్ళు పెట్టకుండా ఏ మనిషి కూడా ఉండలేదని నేను గట్టిగా నమ్ముతానండి. ఆ చివరి క్లైమాక్స్ చూస్తున్న కొద్ది కూడా ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి అనమాట. ఇందులో కొన్ని సన్నివేశాలు మనకు తెలిసిన వాళ్ళు అక్కడక్కడ కాపీ కొట్టి, సారీ అండి, ఇన్స్పైర్ అయ్యి తీస్తారు కూడాను. కానీ సినిమాని మాత్రం ఎవ్వరు కూడా తీయలేరండి మళ్ళీ ఇంకోసారి. ఎందుకు? ఇందులో నటించి డైరెక్ట్ చేసినటువంటి ఆ రాబర్ట్ బెనిగ్ని ఆయన కూడా తీయలేడు అనమాట. సో ఈయనకి 99 లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఆ స్టేజ్ పైన ఈయన స్పీచ్ ఉంటుందండి. భలే తమాషాగా ఎంటర్టైన్ చేశాడు అనమాట.
మస్ట్ వాచ్ మూవీగా నేను రికమెండ్ చేస్తున్నాను ఈ సినిమాని మీకు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ప్రైమ్ లో అందుబాటులో ఉంది. 100 Days 100 మూవీస్ లో 7th మూవీ ఓల్డ్ బాయ్. ఇది కొరియన్ సినిమా అండి. 2003లో రిలీజ్ అయింది. IMDb రేటింగ్ 8.03/10 అండి. బ్రిలియంట్ మాస్టర్ పీస్. లైబ్రరీలో దాచుకునే సినిమా అని కొన్ని చెప్పుకుంటాం కదా, అందులో ఇది ఒకటి. రివెంజ్ సినిమా అని ఇలా కూడా చెప్పొచ్చు అన్నట్టుగా ఉంటుందండి. ముందే చెప్తున్నాను, గొప్ప సినిమా అని చెప్పేసి ఫ్యామిలీతో కలిసి చూడకండి, సోలోగానే చూడండి. కొన్ని పోర్షన్స్ న్యూడిటీ కాన్సెప్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ప్లీజ్. సో ఇక సినిమా కోర్ కాన్సెప్ట్ ఆన్లైన్ చెప్పాలంటే కష్టం అండి. మన స్టైల్లో చెప్పేస్తాను. హీరోని కొన్ని సంవత్సరాల పాటు, అంటే 15 సంవత్సరాల పాటు ఒక రూమ్ లో బంధించి పెడతారు. ఎవరు ఎందుకు అని తెలీదు. రిలీజ్ అయిన తర్వాత కూడా తన ఫ్యామిలీ కంటే కూడా ముందు ఎవరు నన్ను బంధించారు, ఎందుకు బంధించారు తెలుసుకుందామని చెప్పేసి పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతుంటాడు హీరో. హీరోతో పాటు మనం కూడా ఎందుకు అలా చేసి తెలుసుకుందామని చెప్పి ఎగ్జైట్ అవుతుంటాం. తెలుస్తుంది, బెత్తరిపోతాం. వారికంటే మనకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందండి. చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది అనమాట. ఒళ్ళంతా ఒకలాగా లాగేస్తుంది. ఈ ఎఫెక్ట్, ఈ సినిమా చూసిన ఎఫెక్ట్ 2 రోజుల నుంచి మనం అలా ఉంచేస్తుంది అనమాట. అది ఎందుకు ఎలా అంటే మీరు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఇక ఈ ఓల్డ్ బాయ్ ని రీమేక్ చేసి 2013లో హాలీవుడ్ వాళ్ళు తీశారు. 2006 లో మన బాలీవుడ్ వాళ్ళు గిందా అని తీశారు. చేతులు కాల్చుకున్నారు. ఇలాంటివి ఒక్కసారే తీయగలవండి. ఇక ఈ సినిమా డైరెక్టర్ పార్క్ చాన్ హుక్ అనమాట. వరల్డ్ సినిమా చరిత్రలోనే కొరియన్ సినిమాను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ లో చూడొచ్చు. 100 Days 100 మూవీస్ లో 8వ ర్యాంక్ లో ఉన్నటువంటి సినిమా ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ 2001 నుంచి రిలీజ్ చేశారండి. ఇంకో 2 పార్ట్లు ఉన్నాయి, మొత్తం 3 పార్ట్లు అనమాట. దీంట్లో ద ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ 2001 లో వచ్చింది. ద 2 టవర్స్ 2002 లో వచ్చింది. ద రిటర్న్ ఆఫ్ ది కింగ్ 2003 లో వచ్చింది. ఇది నవల ఆధారంగా తీసినటువంటి ఎపిక్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్స్ అండి. మీరు కనుక అడ్వెంచరస్ ఫ్యాంటసీ లవర్స్ అయితే కనుక ఇది తప్పకుండా మీరు చూడాలి. నేను రికమెండ్ చేస్తున్నాను, హైలీ రికమెండ్ చేస్తున్నాను. దీనికి ప్రీక్వల్ గా హాబిట్ సీజన్స్ కూడా తీశారు. అలాగే దీనికి రింగ్స్ ఆఫ్ ది పవర్ అని చెప్పేసి టెలివిజన్ సిరీస్ ఓటీటీలో కూడా తీశారు. ఎన్ని వచ్చినా కూడా ఇదే మెయిన్ సెగ్మెంట్ అయిన సినిమా అండి. సో దీని గురించి చెప్పాలంటే, సింగిల్ లైన్ లో చెప్పాలంటే, ఎక్కడికి వెళ్ళినా సరే మన పురాణాలలో ఉన్నట్టుగానే పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం, దానికి సంబంధించిన చాలా ఉంటాయి కదా, అలాగే రిలేటెడ్ గా ఉంటుందండి. ఈ కథ ప్రపంచం మిడిల్ ఈస్ట్ లో జరిగే కథగా చెప్తారు. ప్రపంచంలోని శక్తులన్నింటినీ కూడా కలిపి ఉంగరాలుగా తయారు చేస్తారు. ఒక 3 తయారు చేసి ఎలిప్స్ కు, 7 తయారు చేసి డ్వార్స్ కు, మిగిలిన 90కి కొంతమంది ప్రజలకు ఇస్తారన్నమాట. వీటన్నిటినీ కంట్రోల్ చేయగల సూపర్ పవర్స్ ఉన్నటువంటి డార్క్ లార్డ్ అనేటువంటి సారాన్ దగ్గర ఉంటుంది. అతను తయారు చేస్తాడు. ఈ ఒక్క రింగ్ తో వాళ్ళందరినీ తన ఆధీనంలో తెచ్చుకోవాలనుకుంటాడు. యాజ్ యూజువల్ క్లాషెస్, యుద్ధాలు, మోసాలు అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 భాగాలను డైరెక్ట్ చేసింది పీటర్ జాక్సన్ అండి. దీనికి మొత్తం 17 అకాడమీ అవార్డు ఆస్కార్స్ వచ్చాయన్నమాట. మీరు వీటిని చూడాలనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్ లో, జియో హాట్స్టార్ లో, జియో సినిమాలో, అమెజాన్ ప్రైమ్ లో, యాపిల్ టీవీలో కూడా చూడొచ్చు. 100 Days 100 మూవీస్ లో 9th ప్లేస్ లో ఉన్న సినిమా ద మ్యాట్రిక్స్ 1999 లో రిలీజ్ అయింది. 8.7 IMDb రేటింగ్ వచ్చిందండి. ఇన్క్రెడిబుల్ సైన్స్ ఫిక్షన్ జానర్ అండి సినిమా. ఆ టైం కి మనకి గ్రాఫిక్స్ లో ఈ రేంజ్ లో ఉంటాయని మనకు తెలియదు. ఇంత స్టైలిష్ గా ఉన్న సినిమాని తీయొచ్చా అని కూడా మనల్ని భ్రమింప చేసినటువంటి సినిమా అనమాట. ఇప్పటికీ కూడా విజువల్ స్టైల్ గానీ, ఆ మోషన్ కంట్రోల్ షాట్స్ గానీ, కలర్ టోన్ గానీ రిఫరెన్స్ గా కొంతమంది తీసుకుంటున్నారని నేను నమ్ముతాను. ఈ సినిమా కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, మెషన్స్ మన మానవ లోకాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కాలం అనమాట. హ్యూమన్స్ అంతా కూడా మ్యాట్రిక్స్ లా మారి బ్రతుకుతున్నారు అని చెప్పేటువంటి ఇనిషియల్ థాట్ ఇది. మనకి అర్థం కాదు, అర్థమయ్యేదల్లా ఒకటేనండి. సబ్ కాన్షియస్ లో నుంచి, అంటే నిద్రలోంచి కళా ప్రపంచంలో వెళుతూ ఉంటారు. ఏదో ఫోన్ చేస్తుంటారు, కనెక్ట్ అవుతుంటారు, వాళ్ళ డిస్కనెక్ట్ అవుతుంటారు. అవన్నీ కూడా అద్భుతంగా చూపించారనమాట. విలన్ తో ఫైట్ కానివ్వండి, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మ్యాట్రిక్స్ ఫ్రాంచైజ్ లో 4 సినిమాలు మొత్తం ఉన్నాయండి. ద మ్యాట్రిక్స్ 1999, ది మ్యాట్రిక్స్ రీలోడెడ్ 2003, ద మ్యాట్రిక్స్ రెవల్యూషన్స్, ద మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్. సో ఈ మొత్తం 4 పార్ట్లో కూడా ఆర్డర్ లో చూస్తేనే మనకి కథ కంటిన్యూటీ మనకి అర్థం అవుతుందని గట్టిగా నేను చెప్పగలను. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కి అకాడమీ అవార్డు ఆస్కార్ కూడా తీసుకుంది ఈ సినిమా. ఇందులో మన స్పీడ్ హీరో, జాన్ విక్ హీరో కెను రీవ్స్ యాక్ట్ చేశారు. అద్భుతంగా దీంట్లో మనకు సూపర్ హీరోయిన్ ఉంటుందండి, క్యారీ యానా మోస్ అనమాట. అందరూ ఈమెని చైనీస్, జపనీస్ అమ్మాయి అనుకుంటారు, కానీ కెనడియన్ అమ్మాయి అనమాట. ఎండ్ పంచ్ ఏంటంటే, 25 సంవత్సరాల క్రితమే ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోతుంది అని ఊహించి తీసిన సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమా జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో మనం చూసేవచ్చు.
100 Days 100 మూవీస్ లో ఈ రోజు 10th బెస్ట్ మూవీగా లిస్ట్ లో ఉన్నది సేవింగ్ ప్రైవేట్ రియాన్. మన హాలీవుడ్ గురువు గారు స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేశారు. వారి సినిమాల్లో టిల్ టుడే ఈ రోజు వరకు ఎన్ని వచ్చినా సరే ఈ సినిమా తర్వాతనని నేను చెప్తానండి గ్యారంటీగా. 1998 లో రిలీజ్ అయింది ఈ సినిమా. 8.06 రేటింగ్ ఇచ్చారు. కోర్ కాన్సెప్ట్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే వార్ జరుగుతూ ఉంటుంది. రియాన్ అనేటువంటి సోల్జరు భయంకరమైన పోరు మధ్యలో గాయపడతాడు, ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఆ రియాన్ ని ఎలాగైనా సరే సేవ్ చేసి తీసుకురావాలని చెప్పేసి సిచ్యువేషన్, ఒక మిషన్ హీరో గారికి ఏర్పడుతుంది. ఆ రియాన్ ని కాపాడి ఎందుకు తీసుకురావాలో, ఎందుకు రియాన్ కి అంత ప్రాముఖ్యం ఇస్తున్నారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఆ కాపాడే హీరో గారు మన కెప్టెన్ మిల్లర్, ఆ పాత్రను పోషించింది టామ్ హ్యాంక్స్. ఆ రియాన్ గా మ్యాట్ డామన్ గారు యాక్ట్ చేశారు. ఇంకా మనకి ఈ సినిమాలో మన గుండు బాస్ విన్ డీజిల్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. చాలా మంది కాస్టింగ్ ఉన్నారు దీంట్లో. ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చిందో ముఖ్యంగా చెప్పాలంటే విజువల్ గా ఆ వార్ లో జరిగేటువంటి ఎమోషన్స్ ను అద్భుతంగా క్యాప్చర్ చేసే విధానం, కెమెరా వర్క్ ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఇప్పటికి కూడా మనం ఆ టెక్నిక్ ఎలా తీసారన్నది మనం తెలుసుకోవాలి. స్టార్టింగ్ ఫస్ట్ 10 minutes సింగిల్ షాట్, కంటిన్యూస్ షాట్ గా ఉంటుంది అనమాట. అది మనల్ని సినిమాలోకి, సినిమా కథలోకి తీసుకెళ్లిపోతుంది. అంత ఇన్డెప్త్ గా ఉంటుంది అనమాట. అలాగే ఎండ్ క్లైమాక్స్ లో వచ్చే బ్యాటిల్ సెగ్మెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ సినిమాకు జరిగిన అవార్డుల గురించి చెప్పాలంటే ఇంకో పెద్ద పుస్తకం అవుతుంది. చాలా అవార్డులు వచ్చాయి దీనికి. ఇది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇలాగే నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా ప్రతిరోజు ఒక బెస్ట్ మూవీని 100 Days 100 మూవీస్ లో నేను చెప్పడం జరుగుతుందండి. సో మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ కావాలి. ఇంతవరకు మీరు ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.